చక్కని బొగ్గను చొక్కెందులకే చందమామలో నలుపుల్నందులకే చిన్నదానికి ఆ సిగ్గెందులకే మనసులో మరులున్నందులకే. ఇంత అందమైన బొగ్గ మీద ఎందుకు ఆ చుక్క పెడతారు అంటే చందమామలో కూడా నలుపు ఉండాలి. మరీ బొగ్గంతా ఏ మచ్చ లేకుండా ఉంటే దిష్టి తగిలేస్తుంది. వచ్చిన వాళ్ళల్లా అయ్య బాబోయ్ ఎంత బాగుందో మచ్చలేని చంద్రబింబంలో ఉంది అని ఆ ముఖాన్ని పదే పదే చూశారంటే ఆవిడకి లేనిపోయిన ఇబ్బందులు వస్తాయట. అందుకని పూర్వం ఏం చేసేవారు అనమాట, అందంగా ఉన్న పెళ్లి కూతుర్ని అలంకరించాక ఇంత చుక్క పెట్టేవారు, దిష్టి చుక్క. అప్పుడు ఆ చుక్క మీద దృష్టి పడుతుంది కనుక ఈ చుక్కను చూడకుండా ఆ చుక్కను చూస్తాడు, ఆవిడ ఎంత చక్కగా ఉంటుంది, ఆవిడకి దిష్టి తగలదు. చంద్రుడిలో కూడా మచ్చ ఉన్నది, అది అందం. అలాగే ఈ అమ్మాయికి ఇది అందం అని చెప్పడానికి ఆ బొగ్గన మీద చుక్క పెట్టారట. ఇంకా సిగ్గుతో తలెందుకు ఉంచుకుంటుందంటే భర్త మీద ప్రేమ